ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే జీవో నెంబర్ 252ను తక్షణమే సవరించాలని టీడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ బృందం బొమ్మ అమరేందర్, ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం టీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేడ్చల్ జిల్లా జర్నలిస్టులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లాలోని కుబ్దుల్లాపూర్, కుక్కడ్పల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రిడేషన్ కార్డుల కోత విధించే జీవోలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ 252 జీవో తీసుకురావడం శోచనీయమన్నారు. లోపభూయిష్టమైన ఈ జీవో వల్ల మేడ్చల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గ కేంద్రాల్లో 1,00,000 జనాభా దాటిన పట్టణాల్లో అక్రిడేషన్ కార్డులకు కోత పడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదన్నారు. కొత్త జీవో వల్ల మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు అక్రిడేషన్లు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలని, జీవో నెంబర్ 252 జర్నలిస్టుల జీవితాలకు గొడ్డలి పెట్టులాంటిదని, దీనిని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. పాత జీవో 239 యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అందాల్సిన ఆర్టీసీ బస్ పాస్కు సంబంధించిన స్పష్టమైన గైడ్లైన్స్ ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా బొమ్మ అమరేందర్, ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు కోరారు. ధర్నా అనంతరం జర్నలిస్టుల సమస్యలపై మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అక్రిడేషన్ కార్డులతో పాటు జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్యలను పరిష్కరించమని మీ ద్వారా ప్రభుత్వానికి తెలపవలసిందిగా వారు కోరారు. మేడ్చల్ జిల్లా జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకుని అక్రిడేషన్ కార్డులను కోత విధించవద్దని కోరగా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల నివాస స్థలాల విషయంలోనూ సాధ్యాసాధ్యాలను కలెక్టర్తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అదనపు కలెక్టర్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులకు మంచిది కూడా నాగరితే, అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినందువలన అయింది. అంటే ఇవన్నీ చేయలేదనా? మీరు తప్పుడు ప్రచారాలు చేసి, అబద్ధాలు ప్రచారాలు చేసి, అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి. వాళ్ళని విడిచిపెడదాం. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. మా సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా ఇవ్వకండి, మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే. మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు, మీ పోస్ట్ మార్టం సంబంధించింది కాదు, మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయం కానే కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకుని, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి. 252 జీవో అనే దాని వల్ల 10,000 వరకు తగ్గించి మీరు ఇద్దామనుకుంటున్నారు. అది చెల్లదు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి. మీడియా కార్డులు అనే విభజన రాకూడదు. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి. ఇంతకు ముందున్న 23,000 అక్రిడేషన్లు అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు 7వ హామీ ఇచ్చినారు. ఆ 7వ హామీ తుంగలో దొక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ అంటే
మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషీరాబాద్కు తీసుకొచ్చినారు. ఇది సబబు కాదు. ముఖ్యమంత్రి గారు గమనించండి, ఇది సబబు కాదు.